ముందుగా రెడ్ శాండర్స్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది. గత 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా అంటే ఇది మీ దృష్టికి తీసుకురావడానికి పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,000 దుంగలు ఉన్నాయి, ఎర్రచందనం దుంగలు. అంటే కనీసం 2 దుంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు. సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే యాజ్ ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ను అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. అసలు ఇది పట్టుకున్నది ఎంత ఉంటుంది అంటే దీనికి కనీసం 2 నుంచి 3 దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక క్లోజ్ టు ఒక 8,000 to 10,000 crores వర్త్ ఎర్రచందనం ఇక్కడ స్మగ్లింగ్ చేయబడింది. సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం చేశాం, ఏంటి ఇష్యూస్ ఉన్నాయంటే మేము కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అంటే ఎంత అలసత్వంతో ఉన్నాం అని చెప్పడానికి 140 కోట్ల ఎర్రచందనం దొంగలు కర్ణాటక అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని వాళ్ళు అమ్మేశారు. అది నేను కుంకి ఏనుగుల కోసం వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్షన్లో వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నాను, మీకు థ్యాంక్స్ చెప్పాలి, మాకు మీ వల్ల మాకు 140 కోట్లు మా అటవీ శాఖకి వచ్చినాయి అని. ఏంటి వచ్చినాయి అంటే మీరు కొట్టేసిన ఎర్రచందనం, మీ స్మగ్లర్లు కొట్టేసిన ఎర్రచందనం దొంగలు మేము ఇక్కడ పట్టుకుని దాన్ని వేలం పాటలు అమ్మేసి మాకు 140 కోట్లు వచ్చిందని. అంటే దీనికి అప్పుడున్న మంత్రులు కానీ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోలేదు. ఈరోజు దాన్ని పొలిటికలైజ్ చేయడానికి కూడా పెద్ద ఎక్కువ మాట్లాడే దాని గురించి, ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం, కానీ ఏం కరెక్షన్స్ చేయాలి భవిష్యత్తులో అనే దాని మీద ఉంది. దీంట్లో కూర్చోబెట్టి ఎస్పీ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది, రెడ్ శాండర్స్ని ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్. దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతోటి కానీ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులందరితో కూర్చోబెట్టి 5 జిల్లాల ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము. ఇప్పుడు దాకా ఒక రివ్యూ మీటింగ్ చేశాం. అంటే ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది, ముందు ఎంతసేపు ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది అని ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది, ఎన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి. 2,60,000 దొంగలు అంటే 1,30,000 పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మన కొట్టేస్తే వచ్చినాయి. దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేసింటారు, కానీ ఇంకో 2 లక్షలు అదనంగా కొట్టింటారు, కానీ తక్కువ క్లోజ్ టు ఒక 1.5 to 2 lakh చెట్లు కొట్టేసింటారు. ఇది మనకి అందరినీ లెక్కేది. ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు, అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మొలకలు కొంచెం పెద్దగా అయినాయి. కానీ సో ఎర్రచందనం, ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది. అందుకని దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధా పోనివ్వటం ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన శాస్త్రాలు చెప్తా ఉంటాయి. సో ఎర్రచందనం అనేది అంత ప్రాశస్త్యం దాన్ని. దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టు అని కాదు, ఇట్స్ ఒక దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఇట్ క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇటు అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే, ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమి చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే మేము ప్రత్యేకించి మేము పట్టుకుని లా అండ్ ఆర్డర్ ఒకటి, రెడ్ శాండర్స్ మటుకు వీ హ్యావ్ టు పెట్టి ఫర్మ్ హోల్డ్ తీసుకోవాలి, ఫర్మ్ స్టాండ్ తీసుకోవాలని తీసుకున్న తర్వాత మన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్లో కూడా ఇప్పుడు దాకా నేను ఎప్పుడైతే మన కర్ణాటకకి వెళ్ళానో, కర్ణాటక అటవీ శాఖ మంత్రి గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని నేను అడిగింది ఏంటంటే, వీళ్ళ స్టేట్ టు స్టేట్ ఒక కోఆపరేషన్ కావాలి, మాకు ఒక అండర్స్టాండింగ్ లేదు, లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేదు, లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు.
ఎందుకంటే నేపాల్లో మన ఆంధ్రాకి చెందిన ఎర్రచందనం అక్కడ దొరికింది. ఎర్రచందనం మేజర్లీ ఆంధ్ర, ముఖ్యంగా మన శేషాచలం అడవులు. ఇక్కడ దొరికింది నేపాల్లో పట్టుబడితే, అది కూడా కొన్ని 100 కోట్లు పట్టుబడితే నేను ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ పెట్టిన ఇది సంతకం ఏంటంటే అక్కడి నుంచి తీసుకురావడం. అంటే అది ఏముందంటే కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది. అంటే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తి అయినది ఏదైనా సరే అక్కడ దొరికితే అది మేము తిరిగి తీసుకురావచ్చు అనేది అది ఒక ఇంటర్పోల్లో లేదంటే ఒక బిట్వీన్ కంట్రీస్ ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది. అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని, అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ ఖండ్రే గారిని వారితో మాట్లాడి వీ హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్టమ్, మన కర్ణాటకకి మన ఆంధ్రకి. అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం చెప్పారంటే ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే, తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగినాయి, 2-3 మీటింగ్స్ జరిగినాయి. 5 మీటింగ్స్ తర్వాత నవ్ అగ్రిమెంట్ అంటే ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎర్రచందనం దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తుంది. అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో దాని ద్వారా ఎస్పీ గారు తన టాస్క్ ఫోర్స్ నిపించి ఎంతమందిని సార్ మనం కెన్ గివ్ ద డీటెయిల్స్? లేదు అంటే మిగతా రాష్ట్రాల్లో ఎంత పట్టుకున్నాం కదా, ఒక కిన్ని కేసులు క్లోజ్ టు రీసెంట్గా సార్ గుజరాత్ రాష్ట్రము, తర్వాత ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపుగా ఈచ్ రాష్ట్రం నుంచి 4 to 5 tons ఆఫ్ ఎర్రచందనాన్ని మనం సీజ్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది సార్. దాదాపు ఒక 30-40 crores ఉంటుంది కదా, 25 to 30 crores. 25-30 crores ఉంటుంది. అట్ ద సేమ్ టైం 149 persons అదర్ స్టేట్ అఫెండర్స్ అందరినీ కూడా ఎన్బిడబ్ల్యూసీకి ఎగ్జిక్యూట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది సార్. తర్వాత ఈ మధ్యకాలంలో మనం టాస్క్ ఫోర్స్ 83% కన్విక్షన్ని మనం రీచ్ అవ్వడం జరిగింది సార్. అలాగే ప్రత్యేకించి ఉమ్మడి కడప జిల్లా ముఖ్యంగా 2-3 జోన్స్లో చాలా విపరీతంగా జరుగుతుంది. అంటే అది చాలా అసలు విలువైన వుడ్, అది అసలు ఆ సిస్టమ్ అంతా ఆ అడవికి చాలా అవసరం. అది ఒకటి నేను గవర్నమెంట్ మన డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా చెప్పింది ఏంటంటే మొన్న రివ్యూ మీటింగ్లో కూడా ప్రత్యేకించి పేషి నుంచి నేను మాట్లాడుతుంది, ఎర్రచందనం ఏదన్నా సరే మిగతా అవసరాలకు కావాలంటే తోటల్లో పెంచుకోవచ్చు, ఫార్మ్స్లో పెంచుకోవచ్చు, మేబీ అది వాళ్ళు వాడుకోవచ్చే. కానీ ఇది మటుకు ఈ అడవులకే పరిమితం అయిన వాళ్ళు, ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ని, ఈ బయోడైవర్సిటీని కాపాడేది మొక్క. సో అందుకని దీని మీద ప్రత్యేకించి మేము శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం. ఈ ప్రత్యేకించి ఈ మీడియా మీకు ఈ మీడియా సమావేశం నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టు ఆల్ ద రెడ్ శాండర్ స్మగ్లర్స్, 4 కింగ్ పిన్స్ని ఐడెంటిఫై చేశారు. ఇట్స్ వాళ్ళని ఎలా పట్టుకోవాలి, ఏం తీసుకురావాలంటే దాని మీద చెప్పేవి కాదు కాబట్టి అవి టాస్క్ ఫోర్స్ కానీ స్టేట్ పోలీస్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని తీసుకెళ్తారు ముందుకి. కానీ రెడ్ శాండర్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు. ఇది సెంటిమెంటల్గా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లోని ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగండి. దట్స్ మై ఫస్ట్ అప్పీల్. 2, ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి. స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం, తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ. ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఇరుకోవద్దు, అది చాలా ఫామ్గా చెప్తా ఉన్నాం. ఎడ్యుకేట్ చేస్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ అలాగే నేను అడుగుతున్నా, ఇట్స్ ఆల్సో క్రియేట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. అది ఎలా చేస్తున్నారంటే వీళ్ళు నరికి దొంగలు తీసుకెళ్లిపోతున్నప్పుడు వీళ్ళని ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు, లేదంటే అసలు ఇంజిన్లో కూడా చాసిస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు, అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది, చాలా మెథాడికల్గా జరుగుతుంది. సో వీళ్ళకి మేమేం చేసుకున్నామంటే 1 సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ, ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లు అందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే.
మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months ఆర్ 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీకు మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేకమైన స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్ లో. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది తటపాయిస్తుంది, ఇంకా ఆ తటపాయింపులు లేవు. మీకు వెరీ స్టర్న్ వెరీ ఫర్మ్గా చెప్తున్నాం, రెడ్ శాండర్ స్మగ్లర్స్ అందరికీ కూడా, దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారనేది చాయిస్ ఇస్ యువర్స్. ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు. ఇవన్నీ కాకుండా మేము బోల్డ్గా నరికేస్తాం, మమ్మల్ని ఎవరు ఆపర్ ఏం చేయరంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్. ప్రజల వెల్ఫేర్ ఎంత కోరుకుంటుందో, పర్యావరణాన్ని ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ఎర్రచందనాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి మీకు కనిపించేది ఈరోజు వెళ్ళి చూస్తున్న 1,60,000 ఎర్రచందనం చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారు. ఎవరిని మేము వదలం. ఇది మేము ఛాలెంజ్గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి, ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేద్దరు. ఇది చెప్పడానికి మీ అందరికీ పాత్రికేయ సోదరులందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. జై హింద్ సార్. కోర్ట్స్ ద్వారానా? సార్ కోర్ట్స్ ద్వారా అన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి సార్ క్లియర్గా. నేను అనేది అంటే ఫస్ట్ ప్రైమరీగా ఏం చేయాలి సార్, ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ మన ఇంట్లో మన పెరట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ముందు మన పెరట్ని మన బార్డర్స్ని రక్షించుకోవాలి. ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత పోర్ట్లు వెళ్ళక ముందు మన కంట్రోల్లో ఉండగా మనం ఆపడం ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టాను. అదే మీరన్న మాట డిస్కషన్కి వచ్చింది. వేరే స్టేట్లతో మాట్లాడటం, నేను కర్ణాటక వెళ్ళి మాట్లాడగలను, తమిళనాడుతో వెళ్ళి మాట్లాడగలను, లేదంటే ఎస్పీ గారు మొన్న టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి గుజరాత్ నుంచి పట్టుకొచ్చారు, సీజ్ చేశారు, ఢిల్లీ నుంచి సీజ్ చేశారు. ఇవన్నీ చేయొచ్చు, కానీ వాటన్నిటికంటే ముందు అసలు ఇక్కడి నుంచి ఒక మొక్క కూడా కొట్టకుండా ఉంది. ఎందుకంటే రాజస్థాన్లో వైష్ణవైట్స్ ఒక చెట్టు కొడితే దానికి ఒక యుద్ధాలు జరిగినాయి. సో అలాంటి నేను కోరుకున్న స్థానికంగా శేషాచలం అడవుల్ని మనకి వెంకటేశ్వర భక్తులందరూ కూడా మీరు కాపాడుకోవాల్సిన అవసరం. ఒక్క చెట్టును కూడా కొట్టకుండా చూసుకోవాలి. నిజంగా అది మీ భవిష్యత్తులో ఫర్నిచర్కి ఏదైనా కావాలనుకున్నప్పుడు చాలా చోట్ల ఫామ్స్లు పెరుగుతున్నాయి. దయచేసి మీరు దాన్ని పెంపొందించేలా చూసుకోండి తప్ప దయచేసి శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనొద్దు. దయచేసి దాన్ని ఎంకరేజ్. నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక, పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ శాండర్స్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది